టీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. దినఫలాలు కార్యక్రమంలో మార్చి 10వ తారీఖు సోమవారం. ఈరోజు ఏకాదశి ఉదయం 7:45 వరకు ఉంటుంది. తదనంతరం ద్వాదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికీ పుష్యమి నక్షత్రం అర్ధరాత్రి 12:51 వరకు ఉంటుంది. తదనంతరం ఆశ్లేష. ఈరోజు మరి వైష్ణవ అమలికి ఏకాదశి, అలాగే నరసింహ ద్వాదశి కనుక ఈరోజు వైష్ణవులందరూ కూడా ఏకాదశి పర్వదినాన్ని రంగరంగ వైభవంగా చేసుకోవటం అనేది జరుగుతుంది. ఇక ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. మేషరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా నిర్ణయాలు తీసుకోవటంలో ఎంతో కొంత తడబాటు తొందరబాటు అనేది తప్పని పరిస్థితి అయితే కనిపిస్తుంది. సంతానపరంగా మాత్రం ఎంతో కొంత ఆనందం సంతృప్తి పడే పరిస్థితులు సన్నివేశాలు ఎదురవుతాయి. ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాలు ఈరోజు పెద్దగా ముందుకెళ్ళే పరిస్థితి కనిపించడం లేదు. ఇక ప్రేమ పెళ్ళి కోసం ఉన్నవారైతే కనుక ఎంతో కొంత ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న పనులన్నింటిలో కూడా మరి ఎంతో కొంత ఆర్థిక భారం అనేది కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా ఖర్చులన్నింటినీ కూడా సమర్థవంతంగా ఎదుర్కొని ముందుకు రావటం అనేది అయితే ఉంటుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగాల్లో ఎంతో కొంత ఆనందం లభించడం అనేది అయితే ఉంటుంది. కొత్తగా ఉద్యోగాలు రావాలి అని ఎవరైతే గత కొన్ని నెలలుగా ప్రయత్నిస్తున్నారో వారికి ఈరోజు ఏదైనా సరే మెయిల్ రూపంలో అనుకోని మంచి వార్త వచ్చే పరిస్థితి లేకపోలేదు. సంతాన విషయంలో కూడా ఎంతో కొంత పురోభివృద్ధి సాధిస్తారు. ఈరోజు మీకు దత్తాత్రేయుడికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఖర్చు విషయంలో ప్రణాళికగా బద్ధంగా లేకపోతే కనుక ఎంతో కొంత నష్టాలు చూసే పరిస్థితులు అయితే కనిపిస్తాయి. ఇక సంతాన విషయంలో కూడా పురోభివృద్ధి మందకోడిగా సాగతం అనేది అయితే కనిపిస్తుంది. కవులు కళాకారులకు నోటిదాకా అవకాశాలు వచ్చి చివరి నిమిషంలో ఏదో రకంగా వెనుతిరిగే పరిస్థితి కనిపిస్తుంది. మరి వర్ధమాన దర్శకులకి వారి ప్రయత్నాలు కూడా అలానే దగ్గరదాకా వచ్చి పొందలేని పరిస్థితి కనిపిస్తుంది. ఇక మిగతా వారి అందరికీ కూడా బాగానే ఉంటుంది. ముఖ్యంగా భవన నిర్మాణ రంగంలో ఉన్న వారికి ఈరోజు ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. కర్కాటక రాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆరోగ్య విషయంలో ఎంతో కొంత ప్రతిబంధకం ఇబ్బంది ఎదురవుతుంది. ఇక వివాహ ప్రయత్నాల్లో ముఖ్యంగా బంధువులను కలుపుకుందాం, అలా దగ్గర బంధువులు చేసుకుందాం అనుకునే ప్రయత్నాల్లో ఎవరైనా ఉంటే కనుక వారికి ఈరోజు మరిన్ని విజయ అవకాశాలు మెరుగ్గా కనిపించడం అనేది అయితే కనిపిస్తుంది. ఇక ఇంట్లో ఎవరైనా సరే 60+ ఉన్నవారు ఎవరైనా ఉంటే కనుక సీనియర్ సిటిజన్స్ ఉంటే కనుక వారి ఆరోగ్య విషయంలో కొంతవరకు ఏదైనా సరే ఇబ్బంది పడే సూచనలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన సమస్యలు అయితే ఉండవు. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఆరోగ్య విషయంలో ఎంతో కొంత శ్రద్ధ వహించాలి. వీరు కూడా ముఖ్యంగా అలసట, త్రుప్పట, అకాల భోజనం, అకాల నిద్రతో మరి ఏదో రకంగా ఇబ్బంది ఆరోగ్యపరంగా తెచ్చుకుంటారు. సంతాన విషయంలో కూడా స్పష్టమైన అవగాహనకి రాలేకపోతారు. ఇది చేద్దామా అది చేద్దామా అని సాగదీష్టమే అని తప్ప ఒక స్పష్టమైన ప్రణాళిక లేకపోవటం అనేది అయితే కనిపిస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపగలిగే అంశాలు అయితే ఉండవు. దగ్గర బంధువులు కలుసుకుంటారు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభపడతారు. కన్యా రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మరి ప్రేమ, కుల, మతాంతర వివాహాలకి వారికి ఈరోజు చాలా అనుకూలత అనేది ఎక్కువగా కనిపిస్తుంది. కొత్తగా సంతానం కావాలి అనుకునే వారికి కూడా ఈరోజు ఎంతో కొంత ప్రయోజనం సిద్ధించే పరిస్థితి లేకపోలేదు. ఇక విదేశాల్లో ఉన్నవారు ఈరోజు ఏదైనా సరే శుభవార్తలు వినే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. ఎలా చూసినప్పటికీ కూడా చిన్న చిన్న ఒత్తిడి, అపజయాలు అనేవి ఉన్నప్పటికీ కూడా వాటిని మళ్ళీ జయాలుగా మార్చగలిగే సత్తా ఈరోజైతే మీరు చూపగలుగుతారు. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు లాభాన్ని చేకూరుస్తాయి.
తులారాశి వారికి ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. సంతాన విషయంలో ఏదైనా సరే కొంతవరకు మీకు నచ్చని పరిస్థితులు, మిమ్మల్ని ఇబ్బంది పడే అంశాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఇక విద్యార్థులు మాత్రం వారు ఎంచుకున్న రంగంలో శ్రమతో కూడిన విజయాలను పొందడం అనేది అయితే ఉంటుంది. కొత్తగా పెళ్లి కావాలి అనుకునే వారికి ఈరోజు పెద్దగా వారి కార్యక్రమాలు ముందుకెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. నాన్నగారి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించాలి. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న పనుల్లో కొంత ముందుకెళ్ళే పరిస్థితి కనిపిస్తుంది. కొత్తగా ఉద్యోగాలు రావాలి అనుకునే వారికి వారి యొక్క ప్రయత్నాలు అతి కష్టం మీద నెరవేర్చడం అనేది అయితే ఉంటుంది. అమ్మగారు వైపు ఉండే బంధువుల పరంగా ఏమైనా సరే చికాకులు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తుంది. సంతాన విషయంలో మాత్రం ఎంతో కొంత ఆనందాన్ని చవి చూడగలుగుతారు. ఈరోజు మీరు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మీరు ఎంచుకున్న పనులన్నీ కూడా దైనందికంగా ఏదైతే చేస్తారో వాటిని మాత్రమే పూర్తి చేయగలుగుతారు తప్ప కొత్తగా ఏవి పనుల్లో కూడా పెద్దగా అభివృద్ధి పొందటం కానీ కొత్త అవకాశాల్లో మీరు నిమగ్నం అవటం కానీ పెద్దగా కనిపించే పరిస్థితి లేదు. ఆరోగ్య విషయంలో కూడా ఎంతో కొంత జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక షేర్ మార్కెట్ స్పెక్యులేషన్స్కి వాటికి ఈరోజు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. ఇక ఎవరైతే మరి స్వతంత్ర వృత్తుల్లో ఉన్నారో వారు ఆదాయాన్ని పెద్దగా పొందలేరు. ఈరోజు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు అనుకూలమైన స్థితి ఎక్కువగా కనిపిస్తుంది. చిన్న చిన్న అవాంతరాలు ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో ఏదో రకంగా విజయం మిమ్మల్ని వరించడం అనేది అయితే కనిపిస్తుంది. అయితే ఏ పని కూడా చాలా తేలిగ్గా అయిపోతుంది అని ధీమాగా మరి గుండె మీద చేసుకుని ఉండడానికైతే లేదు. కానీ కష్టపడితే మాత్రం ఖచ్చితంగా ఫలితం వచ్చే వీలైతే మాత్రం ఈరోజు ఎక్కువగా కనిపిస్తుంది. భార్యాభర్తల మధ్య స్వల్పంగా విభేదాలు ఉంటాయి. ఇక ఈరోజు వివాహం కోసం ఎవరైనా ప్రయత్నిస్తున్నట్టయితే వారి ప్రయత్నాలు ముందుకెళ్తాయి. ఈరోజు మీరు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు మిశ్రమ ఫలితాలు ఎక్కువగా కనిపిస్తుంది. ఆరోగ్య విషయంలో ఎంతో కొంత శ్రద్ధ చూపవలసిన పరిస్థితి కనిపిస్తుంది. నడుముకి సంబంధించిన కానీ కీళ్ళకి సంబంధించిన కానీ ఎక్కువగా ఇబ్బందులు పడే సూచనలు అయితే ఉన్నాయి. క్రీడాకారులు ఆడేటప్పుడు ఎంతో కొంత గాయాల బారిన పడకుండా జాగ్రత్త వహించవలసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో బాగా శ్రమతోనే ముందుకెళ్ళటం అనేది కనిపిస్తుంది. ఇక ఎలా చూసుకున్నప్పటికి కూడా అతి కష్టం మీద అమ్మయ్య ఈరోజు గడిచిందిలే బాగానే అనే తృప్తి అయితే చివరి నిమిషంలో పీల్చుకోవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది. మీనరాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా షేర్ మార్కెట్లు స్పెక్యులేషన్స్ పెద్దగా యోగ్యదాయకంగా ఉండవు కనుక వాటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సంతానపరంగా మాత్రం అభివృద్ధి చూడటం అనేది అయితే ఉంటుంది. ఇక ఇదే మీనరాశిలో విద్యార్థులుగా ఉండి ఇప్పుడు పరీక్షలు రాస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బాగా శ్రమ పడవలసిన అవసరం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా ఏళ్ల శని ప్రభావం అనేది. అలాగే ఈరోజు నక్షత్రం కూడా శనికి సంబంధించిన అవటం వల్ల శ్రమతో కూడిన విజయం తప్ప బద్దకిస్తే నష్టపోయేదైతే మీరే ఉంటుంది అనేది అయితే ఈరోజు స్పష్టంగా నిరూపితం అవటం అనేది అయితే ఉంటుంది. ఈరోజు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది.